నమస్కారం, స్వాగతం. నేను మీ అనూప్ సోనీని. ఈ క్రైమ్ పెట్రోల్ సరికొత్త ఎపిసోడ్ కి నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ మీరు చూడబోయే కేసు కేవలం ప్రజల నిద్రను మాత్రమే చెడగొట్టలేదు, పోలీస్ వాళ్ళ నిద్ర కూడా చెడగొట్టింది. కొంచెం కూడా దయాదాక్షిణం లేకుండా ముందు వెనక ఆలోచించకుండా చేసిన ఈ కుట్ర ఒకరు ఎంత నీచానికి ప్రవర్తించగలరో చూపిస్తుంది. సరే, ఇచ్చిన డబ్బు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు? అరే రే మేడం, ఇదిగో భవిష్యత్తులో కాబోయే హీరోని వచ్చారు. అరే ఇదేంటిది, మన హీరో గారు కూడా వచ్చేసారు. నమస్తే సార్. మీకు ఇంట్రొడక్షన్ వద్దు, ఫోటోషూట్ మొదలు పెడదామా? ఇలా చూడండి మేడం, బాగా ఇలా టైట్గా పట్టుకోండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏయ్, నీ ఒంట్లో కొవ్వు ఎక్కువగా ఉంటే ఇంకెక్కడికైనా వెళ్ళు. నా భర్త నుంచి దూరంగా వెళ్ళు, లేదంటే నీ కళ్ళు పీకేస్తాను. చూడు, నీ భర్త మీదేవి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నాతో నటించడానికి హీరోలు లైన్ లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నేను పట్టించుకోను. నన్ను అడగద్దు. నన్ను తాకితే అతనికి ఏదైనా అవుతుందంటే, ఏదైనా ఫీలింగ్స్ వస్తే అది తన ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అర్థమైందా? ఏయ్, మీ ఆవిని కాస్త నోరు మూసుకోమని చెప్పు, లేకపోతే నాతో తన్నులు తింటుంది. అరే మేడం, ఇప్పుడు నీకు చాలా సంతోషమా? నేను వెళ్ళి ప్రతి చోటొచ్చి నా పరువు తీస్తున్నావు. నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నా జీవితం చంకనాకింది. ఏ బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వు. ఏంటి మేడం, 2 రూపాయలే ఇవ్వాలి. 2 రూపాయలైనా చెట్టుకు కాస్తుందా, లేకపోతే మీ నాన్న నాకు ఇస్తున్నాడా? అనవసరంగా నాణ్యం లాక్కండి, మర్యాదగా మాట్లాడండి. నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే సమాధానం చెప్తున్నావా? నేనేంటో చూపించనా? మీరు ఎలా సంపాదించారో నాకు తెలుసు. ఏంట్రా వాగావు? ఇప్పుడు మేడం మేడం, నేను ఏం చెప్పాలనుకున్నానంటే, చెప్పావు అది నేను చెప్పనా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను చూపిస్తాను. ఇంతకు మించి మాట్లాడేవో పళ్ళు రాళ్ళు కొడతాను. ఎవరు సంపాదించిన డబ్బులు ఎవరు ఖర్చు పెడతారా? కొత్త విషయం కాదు, రోజు జరిగేదే కదా. ప్రతి రాత్రి గొడవ పడుతూ అందరినీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఏ త్రిపాఠి, మీ ఆవిడికి నన్ను చూస్తే ఏం తెలుస్తుంది? నువ్వు చెప్ప, అర్థమయ్యేలా చెప్తాను. ఎందుకు గొడవ పడతావు? లోపలికి పో. ఏంటి నీకు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఇంత లేట్ అయిందేంటి? ఏంటి నాన్న, ప్రతిరోజు ఒకే ప్రశ్న అడుగుతున్నారు? పనికి వెళ్తే లేట్ అవుతుందని మీకే బాగా తెలుసు. తీసుకోండి, వెళ్ళి కళ్ళజోడు కొనుక్కోండి, లేకపోతే పేపర్ తలక్రిందులు చదువుతారు. ఎక్కడికి వెళ్తున్నావు? పైసాకి పనికిరాని ఉరిమిళతో నువ్వు ఊరు తిరగడానికి వెళ్తున్నావా? నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్తే గాని నేను అసలు నిన్ను వదిలిపెట్టను. నేను లక్నోకి వెళ్తున్నాను. అయితే నేను కూడా వస్తాను, మా అన్నయ్యను చూడడానికి. చాలా రోజులైంది కదా. నేను తీసుకెళ్ళడం కుదరదు, పని మీద వెళ్తున్నాను. అది మాత్రం కాకుండా బండిలో చోటు లేదు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? కూర్చోండి. పద. హలో, డీజీఎన్ ట్రావెల్స్. లక్నోకి ఒక టికెట్ ఇవ్వండి.
మేడం తను నా వైఫ్, తన పేరు సుప్రియ. తన మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దాను వచ్చాను. తన్ని అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఎప్పటి నుంచి? 2 రోజులుగా. 2 రోజుల క్రితం నేను లక్నోకి వెళ్ళాను. తన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, లైన్ అసలు వెళ్ళట్లేదు మేడం. వైఫ్ 2 రోజుల నుంచి కనిపించట్లేదు, కానీ ఇప్పుడు మీరు రిపోర్ట్ ఇస్తున్నారు. మేడం తను కనిపించకుండా పోయిన విషయం నాకు తెలీదు. 2 రోజుల క్రితం నేను లక్నోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళమని తను మొండి చేసింది. నేను కూడా లక్నోకి వస్తాను అన్నయ్య చూడడానికి, చాలా రోజులైంది కదా. నేను అక్కడికి పని కోసం వెళ్ళాను కాబట్టి తను తీసుకెళ్లేదు. తను కోపంతో ఫోన్ ఆఫ్ చేసి ఉంటుందని అనుకున్నాను. నేను మళ్ళీ ఇంటికి వచ్చి చూసేసరికి తను అసలు ఇంట్లోనే లేదు. నేను పక్కింటి వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళకి ఏమీ తెలియదన్నారు. మీ మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా? నిన్ను చేసుకున్నప్పటి నుంచి నా జీవితం చంకనాకింది. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏ గొడవలు జరుగుతాయో అదే జరిగాయి మేడం. వాళ్ళ అమ్మకి రిలేషన్స్ కి కాల్ చేశారా? ఒకవేళ అక్కడికి వెళ్ళుండొచ్చుగా. తనకంటూ ఉన్నది లక్నోలో వాళ్ళ అన్నయ్యలు మాత్రమే మేడం, జోగేంద్ర యాదవ్. నేను అక్కడ కూడా ఫోన్ చేసి అడిగాను, తను అక్కడికి రాలేదట. సుప్రియ ఫోన్ నంబర్ డీటెయిల్స్ ఇవ్వండి, మేము ట్రై చేస్తాం. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తాం. ఇక్కడి నుంచి దూరంగా ఉండండి. ఎవరో అమ్మాయి బాడీ సార్, కానీ తల చెయ్యి లేదు. కానీ సూట్ కేసులో మిగతా భాగాలు అలాగే ఉన్నాయి సార్. బాడీ బాగా డీకంపోజ్ అయింది, చాలా రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్నట్టుగా ఉంది. మన టీంని పిలవండి, ఫారెన్సిక్ ని రమ్మనండి. చుట్టుపక్కల బాగా వెతకండి, ఇక్కడున్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా ఇక్కడ ఏమైనా మిస్సింగ్ కేసులు వచ్చాయేమో కనుక్కోండి. నమస్తే అన్న. ఇక్కడికి వచ్చేందుకు నిలబడ్డావు? ఒక విషయం చెప్పడానికి వచ్చాను. 2 రోజులుగా మీ చెల్లి సుప్రియ కనిపించట్లేదంట. మీ బావగారు రంజన్ మిస్సింగ్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారంట. ఏంట్రా వాగుతున్నావు? అలా జరుగుతుంది. కనిపించకుండా పోవడానికి తనేమైనా తలంచివా? కనిపించకుండా పోయేటైతే ఆ ఎదవ చెప్పుండాలి కదా. నా చెల్లికేం కాలేదుగా. నేను ఇప్పుడే ఏం చెప్పలేనన్నా, కానీ అనవసరంగా మాట్లాడుకో. ముందు వెళ్ళి నా చెల్లెల్ని వెతుకో. తనకేదైనా జరిగిందంటే ఎవ్వడు బతకడు, జాగ్రత్త. సార్ సూట్ కేసులో అసలు ఫింగర్ ప్రింట్సే లేవు సార్. నీళ్ళలో ఉండడం వల్ల చెరిగిపోయి ఉండొచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది? సార్ నేను అడిగాను, రీటైల్ పోస్ట్ మార్టం రావడానికి టైం పడుతుందంట. కానీ చనిపోయిన అమ్మాయి వయసు 23 నుంచి 28 వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు. సూట్ కేస్ బార్ కోడ్ ని బట్టి అది దేనికి మ్యాచ్ అవుతుందో కనుక్కోండి. అసలు ఏ కోర్టులో కొన్నారో సరిగ్గా ఆ వివరాలు కనుక్కోండి. ఒకవేళ ఈ చిన్న ముక్క మనల్ని వాడి దగ్గరికి తీసుకెళ్తుందేమో. ఊర్మిళ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. తను తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. అది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఏమై ఉంటుంది? అరే, మీ హీరోయిన్ అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఉండడం లేదా ఏంటి? ఐ మీన్ అర్ధరాత్రి పూట తను అరవటం లేదు, గొడవ పడటం లేదు. నోటుకొచ్చిందో మాట్లాడుకో, ఇది తప్పు. 10ంటికి వెళ్దాం. అరే, కరెక్ట్గానే చెప్పారు. అయినా మనకెందుకులేండి. ఈ సూట్ కేసుని మీ కోట్లోనే కొన్నట్టు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇదే దాని సీరియల్ నంబర్. ఈ సూట్ కేసుని ఎవరు కొన్నారో కాస్త చెప్తారా? ఒక నిమిషం సార్, చెక్ చేస్తాను. ఈ సూట్ కేసు మేమే అమ్మాం సార్. ఇది 4 పీసులుండే సెట్. షాప్లో సీసీటీవీ కెమెరా ఉందా? లేదు సార్, కెమెరాలు ఏమీ లేవు ఈ సార్. సూట్ కేసుని ఎవరైతే కొన్నారో వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారో చెప్పండి, మీకు గుర్తుందా? అటువంటిదేమీ గుర్తులేదు సార్. షాపుకి చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు కదా. ఒక నిమిషం, మా పేమెంట్ రికార్డ్స్ ప్రకారం చూస్తుంటే ఊర్మిళా సింగ్ అనే పేరు మీద క్రెడిట్ కార్డులో పేమెంట్ చేశారు సార్.
The number you're calling is currently switched off. కటెట్ సూపర్, అందరు బాగా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీరిద్దరు వీళ్ళిద్దరిని బయటికి తీసుకోండి, వాళ్ళ నంబర్లు తీసుకోండి, ఓకేనా? నువ్వు బాగా అందంగానే ఆడుతున్నావు. మరి ఇప్పుడు రూమ్లో ఆడిషన్ తీసుకుందామా? యాక్టింగ్ కూడా చూద్దాం. అలాగే సార్. అరే రే రే రే, అద్భుతం అద్భుతం. నువ్వు హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఊర్మిళ పరివారణ పేరుతో 200 అకౌంట్స్ ఉన్నాయి సార్. నేను అన్ని పోస్ట్ని చెక్ చేశాను, కానీ ఒక పోస్ట్లో అది దొరికింది. ఊర్మిళ ఈ సూట్ కేసు కొన్న కొద్ది సమయంలోనే ఈ పోస్ట్ని లక్నో నుంచి తను పెట్టింది. కానీ ఇంతకు ముందు పెట్టిన పోస్టులను చూస్తే తను కాన్పూర్ నుంచే మొత్తం పెట్టింది సార్. ఊర్మిళ కాల్ రికార్డ్స్లో ఏమన్నా ఉందా? ఈ పోస్ట్ తర్వాతే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. కానీ రిజిస్ట్రేషన్లో చూస్తే ఊర్మిళ పరివారణ పేరుతోనే రిజిస్టర్ అయ్యింది సార్. పైగా అది కాన్పూర్ అడ్రస్. అంటే ఊర్మిళ లక్నోది కాదు, కాన్పూర్ది. ఊర్మిళ 4 సూట్ కేసులు కొనింది. ఒక సూట్ కేసులో అమ్మాయి బాడీ దొరికింది, కాళ్ళు చేతులు నరికేశారు. అయితే మిగతా 3 సూట్ కేసులు ఊర్మిళ దగ్గర ఉన్నాయా? The number you're calling is currently switched off. ఇటువైపు. సార్, లక్నో నుంచి ఒక కేసు ఫైల్ వచ్చింది సార్, మీరు చూడాలంట. సార్ 4 రోజుల క్రితం ఒక సూట్ కేసు దొరికింది, అందులో ఒక అమ్మాయి బాడీ ఉంది. తల చెయ్యి కట్ చేసి ఉన్నాయి సార్. సూట్ కేసు బార్కోడ్ ప్రకారం చూసినప్పుడు 4 సూట్ కేసులు ఉన్నాయి సార్. ఎవరో ఊర్మిళ పరివార్ క్రెడిట్ కార్డులోనే పేమెంట్ చేశారు సార్. మిగతా 3 సూట్ కేసుని లక్నో వాళ్ళు వెతుకుతున్నారు, ఎందుకంటే మిగతా బాడీ పార్ట్స్ వేరే ఊర్లో వేరే సూట్ కేసెస్ లో ఉండే అవకాశం ఉంది సార్. ఊర్మిళ కాన్పూర్ కి చెందిన అమ్మాయి, అందుకే హెడ్ క్వార్టర్స్ ఈ కేసుని ఇక్కడికి పంపించారు సార్. అందుకే తదుపరి ఈ కేసుని మీరే డీల్ చేయాలి. అవును సార్, ఇది ఊర్మిళ ఇళ్లే. తను మా అమ్మాయే, మాతోనే ఉంటుంది. ఏమైంది సార్? ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? ఊర్మిళ ఇప్పుడు ఎక్కడున్నారు? తెలీదు సార్. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పదు సార్. ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏమీ చెప్పదు సార్. పోయినసారి 20 రోజులు బయటికి వెళ్ళింది. వచ్చిన తర్వాత అడిగితే పని మీద వెళ్ళాను. ఎందుకు ఇదంతా అడుగుతున్నారు? తను ఏం తప్పు చేసింది? ఒక అమ్మాయి హత్య కేసులో ఈవిడ హస్తం ఉంది. అలా ఉండదు సార్, తను అలాంటి పనులు చెయ్యదు. నేల మీద ఒక రక్తపు బొట్టు చూస్తేనే తను వణికిపోతుంది. ఆవిడ తిరిగి వచ్చినా, ఆవిడ ఫోన్ చేసినా మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. వీళ్ళు ఇన్ఫార్మ్ చేయర్లే గాని కన్నవారు కదా, అమ్మాయిని కాపాడాలనుకుంటారు, ఆలోచించరు. కానీ వాళ్ళకే అది నష్టం. ఓ పని చేయి, ఓ కానిస్టేబుల్ని ఇక్కడ వేయి, మఫ్టీలో వేయి, ఫుల్ డే వీళ్ళని వాచ్ చేయండి. నీకేమైనా పిచ్చారా? అరే, ఊరికే కాల్ చేస్తూ ఉన్నావు? పిచ్చి పడుతుంది కదా సార్. ఊర్మిళ లేకపోవడం వల్ల సినిమా చేయడం కుదరట్లేదు. మనం వేరే దారి వెతకాల్సిందే కదా సార్. కొత్త హీరోయిన్ పట్టుకున్నావు. హీరోయిన్ అవ్వడం కోసం తను ఏమైనా చేస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? తనే అనుకుంటాను. వస్తానాగండి. అరే రితు, రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నావు. గుడ్ ఈవినింగ్ సార్. ఇతను రంజన్ సార్, నీకు తెలుసు కదా? నాకు ఈయన బాగా తెలుసే. నేను ఈయనకి పెద్ద ఫ్యాన్ని. మిగతా 3 సూట్ కేసుల గురించి తెలిసిందే? లేదు సార్. నేను ఎన్నిసార్లు చెప్పాను, నా మాట వినరుగా మీరు? తనని హీరోయిన్ చేద్దాం అనుకున్నావు, చేసేసావుగా. బయట నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. కొంచెం ఓపిగ్గా మాట్లాడండి. ఇదంతా మన కోసమే కదా తను చేస్తోంది. మన కూతుర్ని మనమే చంపేసుకున్నాం. ఇప్పుడేంట్రా అంటే మీరే తిడుతున్నారు. ఇప్పుడు తను ఎక్కడుందో, ఏం చేస్తుందో కాస్త ఆలోచించి చూడండి. అసలు నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా? దాన్ని హత్య కేసులో పోలీసులు ఎదుగుతున్నారు. తర్వాత ఇంకో విషయం చెప్తాను, అది గాని ఇంటికి వచ్చిందనుకో, పోలీసులకి నేనే అప్పగిస్తాను, గుర్తుపెట్టుకో.
తల మొత్తం కుళ్ళిపోయింది. DNA టెస్ట్కి పంపించాలి. తల శరీరం ఒకే బాడీదా లేదా అని చూడాలి. ఎందుకంటే తల వేరేదై ఉండొచ్చు, బాడీ వేరేదై ఉండొచ్చు. అంటే 2 హత్యలు జరిగి ఉండొచ్చు. సరోజ్, సార్, ఊర్మిళ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెక్ చేశాం. లక్నోలో చివరిగా యూజ్ చేశారు రూమ్ బుక్ చేయడానికి. పోలీసులకు దొరికిన 2 బాడీ పార్ట్లు ఒకళ్ళవేనని తెలుసుకోవడానికి పోలీసులు DNA టెస్ట్ జరిపారు. ఒకవేళ సూట్ కేసులో ఉన్న తల భాగం కోసం ఊర్మిళ వాళ్ళ పేరెంట్స్ DNA ఇంకా బాడీ DNA మ్యాచ్ కోసం తీసుకెళ్లారు. ఇప్పుడు బాడీలోని ఇంకొక భాగం సుప్రియదా ఉంటుందేమోనని పోలీసులు విచారిస్తున్నారు. ఒకవేళ కాకపోతే ఇప్పుడు సుప్రియ ఎక్కడుంది? ఇప్పటి వరకు పోలీసులకి ఎందుకని ఏ క్లూ దొరకలేదు. ఊర్మిళా సింగ్ పరిహార్ అనే పేరు మీద మీ హోటల్లో ఎవరైనా రూమ్ బుక్ చేశారా? ఒక్క నిమిషం సార్. ఎస్ సార్. మీ హోటల్లో CCTV లేదా? ఉంది సార్, కానీ ఇప్పుడు అది రిపేర్లో ఉంది. ఊర్మిళ ఒంటరిగా వచ్చిందా లేక తనతో ఎవరైనా ఉన్నారా? సార్, ఒంటరిగానే వచ్చారు. వెల్కమ్ మ్యామ్. నేమ్ ప్లీజ్. ఆ తర్వాత తన అసిస్టెంట్ వచ్చాడు సార్, ఏదో పార్సల్ తీసుకుని. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సార్, నేను ఊర్మిళా మేడం అసిస్టెంట్ని. ఇంకాసేపట్లో ఊర్మిళ గారు కూడా వచ్చారు సార్. ఆవిడేమన్నారంటే తన అసిస్టెంట్ పైన ఉన్నాడు, తను సూట్ కేసుని కిందకి తీసుకొస్తారని చెప్పారు. ఒక వ్యక్తి వస్తారు, ఆ సూట్ కేసు అతనికి ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత వెళ్ళిన ఆవిడ తిరిగి అసలు రాలేదు సార్. ఎన్ని సూట్ కేసులున్నాయి? సార్, ఆ రోజు నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, అందుకే గమనించలేదు, నేను చూడలేదు సార్. తన అసిస్టెంట్ పార్సల్తో వచ్చాడు కదా, వాడి పేరుని నోట్ చేశారా? లేదు సార్. ఆ తర్వాత సూట్ కేసు తీసుకోవడానికి ఒకడు వచ్చాడే, వాడి పేరైనా తెలుసా లేదా వాడిని పంపించారా? లేదు సార్, తన డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఊర్మిళ సింగ్ పరివార్ నా కోసం ఒక సూట్ కేసు ఇచ్చారంట కదా. సూట్ కేసు ఉంది సార్. మీరు మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ రాయండి సార్. ఎందుకంటే మేము ఆవిడొస్తే ఆవిడకి చెప్పేస్తాం, అందుకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదిగోండి సార్, అక్కడ ఉంది. ధర్మేష్, లోపలికి వెళ్ళొచ్చా? సార్, చెప్పేది వినండి సార్. సార్, ఏమైంది అది ముందు చెప్పండి. నువ్వేం పని చేస్తుంటావు? నేను డైరెక్టర్ సార్, సినిమాలు తీస్తుంటాను. ఊర్మిళ పరివార్ తెలుసా? ఆవిడ యాక్ట్రెసేగా. ఎందుకు, ఏమైంది? 18వ తారీఖు లక్నోలో ఉన్నావా? హోటల్ షాలిమార్లో ఆవిడ సూట్ కేసుని నువ్వు తీసుకున్నావా? ఎన్ని సూట్ కేసులు అక్కడున్నాయి? 2 ఉండాలి సార్. ఉండాలి అంటే ఏంటి? సూట్ కేసులు తీసుకుంది నువ్వు, కానీ ఎన్నని తెలీదా? సార్, పనిచేసి టైర్డ్గా ఉన్నాను, పైగా తాగున్నాను, సరిగా గుర్తులేదు సార్. పైగా మా ప్రొడ్యూసర్ పాండి చెప్పడం వల్లే నేను ఆ సూట్ కేసు తీసుకోవడానికి వెళ్ళాను సార్. హోటల్ నుంచి సూట్ కేసు తీసుకుని తిన్నగా నేను కాన్పూర్కి వచ్చేసాను సార్. కాన్పూర్కి వచ్చి అతనికి ఫోన్ చేస్తే అస్సలు తీయడే. ఆ రోజు నుంచి ఇదిగో చూడండి, ఆ సూట్ కేసు ఇక్కడే ఉంది. లక్నోలో ఊర్మిళాని చూసావా? లేదు సార్, ఊర్మిళ లక్నోలో ఉన్న విషయం అయితే నాకు తెలియదు సార్. కానీ నువ్వు సూట్ కేసులు తీసుకోవడానికి షాలిమార్ హోటల్కి వెళ్ళావా? నీతో ఇంకొకడున్నాడు, వాడెవరు? నా ఫిలిం హీరో సార్, రంజన్ తివారీ. ఈ రంజన్ తివారీ వైఫే కదా మిస్సింగ్? సరే సార్, ఏం జరిగింది? ఎందుకు ఈ సూట్ కేసు గురించి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మీరు? సరే, మీ ప్రొడ్యూసర్ పాండే ఇప్పుడెక్కడుంటారు? ఆవిడ పూర్తి పేరేంటి? ఎక్కడుంటారో నాకు తెలియదు సార్, మేము బయటే కలుసుకుంటాం. కానీ అతని పూర్తి పేరు గజానన్ పాండే. ఈ సూట్ కేసులను మేము తీసుకెళ్తున్నాం, కానీ నువ్వు నీ సూట్ కేసుతో ఊరొదిలి వెళ్ళాలనుకుంటే తర్వాత నీ సినిమా మేం తీస్తాం. సార్, ఎన్ని బ్యాగులు ఉన్నాయో కూడా హోటల్ రిసెప్షనిస్ట్ కూడా తెలియలేదు. ధర్మేష్ కూడా తెలీదనే చెబుతున్నాడు. వినోద్, నాకు వీళ్ళ మాటల్లో అస్సలు నమ్మకం లేదు. 3వ వ్యక్తి ఒకడున్నాడు, వాడే వీటికి సమాధానం చెప్పగలడు. ఈ మర్డర్లో వాడు కూడా భాగం ఉండొచ్చు. రంజన్ తివారీ, వాడేం చెప్తున్నాడో కూడా విందాం. ఈ సూట్ కేసుకు సంబంధించి వాడు కథ చెప్పొచ్చు.
ఈ డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం ఆ సూట్ కేసులో ఉన్న బాడీ ఒకే అమ్మాయిదే. అంటే అది ఊర్మిళ బాడీనే. వినోద్, ప్రొడ్యూసర్ పాండే గురించి ఏమైనా తెలిసిందా? సార్, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న ప్రొడ్యూసర్ లిస్టు తీసాం, కానీ అందులో గజానన్ పాండే అనే పేరులో ఎవడూ లేడు. నీకు ఇప్పుడే టైం దొరికిందా? ఇప్పుడు తీసుకొచ్చావు టీ? సారీ సార్. సార్ మీరా? సుప్రియ గురించి ఏదైనా తెలిసిందా? సుప్రియ ఇంకా దొరకలేదు, ఇంకోటి దొరికింది. దాని గురించి మాట్లాడడానికే వచ్చాం. చెప్పండి. 18వ తారీఖు లక్నోలో ఉన్నావా? అక్కడే ఉన్నాను సార్. హోటల్ షాలిమార్కి వెళ్ళావు సూట్ కేసులు తీసుకోవడానికి. హోటల్కి వెళ్ళాను. నేను బయట జీప్లోనే ఉన్నాను. ధర్మేష్ లోపలికి వెళ్ళి సూట్ కేసు తీసుకొచ్చాడు. సరిగని వాడు ఎన్ని సూట్ కేసులు తీసుకొచ్చాడు? నేనది గమనించలేదు. వాడు వెనకాల పెట్టాడు, నేను ముందు కూర్చున్నాను. తర్వాత మేము అక్కడి నుంచి కాన్పూర్కి బయలుదేరాం. అది కాకుండా మేము కొంచెం డ్రింక్ చేసాం. కాసేపు రిలాక్స్ అవుదామని బండిని కొంచెం దారిలో ఆపాం, అంతే. ఎన్ని సూట్ కేసులు ఉన్నాయన్నది నీకు తెలీదు? లేదు సార్, సూట్ కేసుని ధర్మేషే తీసుకొచ్చాడు. కానీ సార్, మీరు సూట్ కేసు గురించి ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే 4 సూట్ కేసుల్లో ఒక సూట్ కేసులో ఊర్మిళ తల చేతులు ఉన్నాయి, ఇంకో దాంట్లో ఒక అమ్మాయి బాడీ ఉంది. వాడితో పాటు మిగతా 2 సూట్ కేసులు ధర్మేష్ ఇంట్లో తీశాం. సార్, ఈ ధర్మేషే ఏదోటి చేసుంటాడు సార్. వాడు 1వ నంబర్ ఫ్రాడ్ సార్. వాడిని అసలు నమ్మలేం. బండి దగ్గర ఏదో ఒకటి చెప్పి వాడిని మోసం చేసినట్టున్నాడు సార్. వాడికి అసలు ఏమీ తెలియదు సార్. ఏదో ఒకటి చేసి డబ్బు లాకాలని చూస్తున్నాడు. ఊర్మిళ పేరు చెప్పి రెచ్చిపోయాడు. తను తీసుకొచ్చింది వాడేడట. అయితేనే రంజన్ తివారీ తెలుసు కదా, పెద్ద స్టార్. ఇతనితో పనిచేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీరు భయపడద్దు, నేనే అంతా నేర్పిస్తాను. నేర్పిస్తారా? యాక్టింగ్ నేనే నీకు నేర్పిస్తాను. సార్, తనకి చాలా పొగరు. ఒక్క సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు, కానీ తనకు పొగరు మాత్రం ఎక్కువ. చాలా రోజుల నుంచి మీ భార్య కనిపించట్లేదు, కానీ నువ్వు ఇక్కడ డాన్సులు చేస్తున్నావు. సార్, మీరు తప్పుగా అనుకోకండి. తనని వెతకాల్సిన పని మీది సార్. సార్, రమేష్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసాం. తనకి క్రిమినల్ హిస్టరీ ఉంది. ఆల్రెడీ తనకి మర్డర్ కేసు అనేది ఉంది. తీసుకురండి వాడిని. చాలా అద్భుతంగా నటిస్తున్నావరా? నీ హిస్టరీ మొత్తం మా చేతిలో ఉంది. రంజన్ అన్నింటినీ వాగేశాడు. రిలాక్స్ చేద్దామని నువ్వు బండిని ఆపావు. 4 2 బాడీ ఉంది, వాటిని నదిలో నువ్వు పడేశావు. సార్, నేను అలాంటి ఏం చేయలేదు సార్. అయినా నేనెందుకు ఊర్మిళని చంపాలి? తను నా సినిమాకి హీరోయిన్ సార్. ఆ సినిమా కనుక హిట్ అయి ఉంటే నేను వేరే లెవెల్కి ఎదుగుండేవాడిని సార్. సార్, నేను చెప్పేది నుండి రంజనే తనని చంపుండాలి. ఊర్మిళ అందరి ముందు తన మానాన్ని తీసింది. రంజన్ వైఫ్ ఇంకా సుప్రియకి అబ్బో చాలా పెద్ద గొడవ జరిగింది సార్. నీ ఒంట్లో కొవ్వుంటే వేరే మనిషిని వెతుక్కో. నీ మొగుడి పైన నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. సార్, రంజన్ బావగారు ఒకడు లక్నోలో ఉన్నాడు. చూడ్డానికి వచ్చే రౌడీలా ఉంటాడు. తన పేరు జోగి. నాకు తెలిసి రంజన్ తనతో పాటే చేరి ఊర్మిళని చంపుండాలి. లక్నోలో ఉన్నప్పుడు జోగి ఇంటికి తను వెళ్ళాడు తనని మీట్ చేయడానికి. జోహి గురించి మేం తెలుసుకుంటాం, కానీ ఈ పాండే ఎవరు, ఇప్పుడు ఎక్కడుంటాడు? ఎందుకంటే వాడి గురించి ఇప్పటి వరకు ఏమీ తెలీదు. పాండే అనేవాడున్నాడా, లేక నువ్వు అబద్ధం చెప్తున్నావా? అరే సార్, ఏంటిది? పాండేని ఒకడున్నాడు సార్. తన నాకు సినిమాకి డబ్బులు ఇచ్చాడు. డబ్బుని ఎలా ఇచ్చాడు? క్యాష్గా ఇచ్చాడు సార్. అది బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి ప్రతి ప్రొడ్యూసర్ మామూలుగా ఇలాగే ఇస్తారు సార్. క్యాష్ వేస్తారు, ఎందుకంటే దొరికిపోకూడదుగా. రంజన్ తన బామర్దిని చూడడానికి వెళ్ళినట్టు ధర్మేష్ చెప్తున్నాడు, కానీ రంజన్ దీని గురించి ఏమీ చెప్పలేదే. వినోద్, నిజమేంటో జోహిని అడిగి తెలుసుకో. రైట్ సార్. నమస్తే సార్. మీరు ఎందుకు రమ్మన్నారు? మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఊరికే లోపలికి ఎందుకు సార్?
అడగాల్సిందేదో ఇక్కడే అడగండి. 19వ తారీఖు రంజన్ తివారీ మిమ్మల్ని కలవడానికి వచ్చాడా? ఆ, వచ్చాడే. ఎందుకు? పనేంటి? వాడు నా అల్లుడు, పనుంటేనే రావాలా ఏంటి? కానీ నాకు అవాళ కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే వాడు ఎప్పుడొచ్చినా ఫోన్ చేసే వస్తాడు, కానీ ఆ రోజు ఫోన్ చేయకుండానే వచ్చాడు. అదంతా సరే గానీ ఇప్పుడు వాడి గురించి ఎందుకు అడుగుతున్నారు చెప్పండి సార్. ఈ అమ్మాయి మీకు తెలుసా? ఈ అమ్మాయిని ఇప్పుడే సార్ చూస్తున్నాను. ఇంతకుముందు చూస్తుంటే చెప్పుండేవాడిని. చెప్పండి సార్, అసలు మీరు ఈ అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నారు? రంజన్ గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. రంజన్ భార్య అంటే నా చెల్లెలు సుప్రియ. తనని కనిపెట్టడానికి మీరు ఎప్పటివరకు ఏదైనా చేశారా లేదా? మేము ప్రయత్నిస్తున్నాం. సుప్రియ కాల్ రికార్డ్స్ నుంచి తెలిసింది లాస్ట్ లొకేషన్ లక్నో చూపిస్తుంది. రంజన్ వచ్చినట్టుగా ఆమె వచ్చుండొచ్చు కదా? లేదు, ఒకవేళ వచ్చుంటే నేను చెప్పుండేవాడిని కదా సార్. ఇలా చూడండి, మీరు అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు. నన్నే ఇరికిద్దాని చూస్తున్నారా? మీరు ఈ ప్రశ్నని రంజన్ అడగాలి. నేను రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా చెల్లెల గురించి అడిగే వస్తున్నాను, కానీ వాడి పెళ్ళాం గురించి ఎప్పుడైనా అడిగానా చెప్పండి? నాకు చాలా పనులున్నాయి. రే పదరా. వీడిని ఫాలో చేయండి. నేను ఫ్రీ అయి కాల్ చేస్తాను. సార్, నేను ఊర్మిళ కాల్ రికార్డ్స్ మళ్ళీ చెక్ చేశాను సార్. అందులో ఒక నెంబర్ నుంచి మాటికి ఆవిడికి కాల్స్ వస్తూనే ఉన్నాయి సార్. ఏ కాల్ కూడా 1 నిమిషానికి పైన పోలే. ఆ నంబర్కి కాల్ చేయండి. సార్, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. రిజిస్ట్రేషన్ పేరేంటో చూడండి. రైట్ సార్. రంజన్ తివారీ భార్య కొద్ది రోజులు కనిపించకుండా పోయారు. వాళ్ళ అన్నయ్యతో పాటు లక్నోలో ఉందన్న విషయం తెలిసిపోయింది. అంటే వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో తను చాలా జాగ్రత్తగా ఉంది. అయితే సుప్రియ ఇక జోగి సుప్రియ కనిపించట్లేదని నాటకం ఆడారా? ఈ విషయం తెలుసుకోవడానికి జోగిని కాన్పూర్ నుంచి లక్నోకి తీసుకొచ్చారు. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. మీరు తప్పు చేస్తున్నారు. నేను ఎవరో మీకు తెలీదు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. తెలుసు, నీ గురించిన అన్ని విషయాలు తెలుసు. మేమెవరు ఏం చేస్తామో ఇప్పుడు నువ్వు తెలుసుకోబోతున్నావు. సార్, నేను చెప్పేది నిజం సార్. నిజంగానే నేను ఊర్మిళ నేను చేయలేదు. ఊర్మిళ గురించి కాదు, నీ పెళ్ళాం సుప్రియ గురించి మాట్లాడుతున్నాను. సుప్రియనా? సుప్రియ దొరికిందా? యాక్ట్ చేయడం ముందు ఆపరా. చెత్తలా ఉంది నీ యాక్టింగ్. సరోజ్, సుప్రియ సుప్రియ నువ్వు ఎక్కడున్నావు? ఇది ఎక్కడుందో తెలీదా నీకు? సార్, నాకు నిజంగా ఏమీ తెలీదు. ఎక్కడికి వెళ్ళావు? నీ బావ జోగి ఇంట్లో. సరే, నువ్వు లక్నోకి వెళ్ళే విషయం నాకు చెప్పుండొచ్చు కదా. నీతో పాటు లక్నోకి వద్దాం అనుకున్నాను. నువ్వే కదా నన్ను వదిలేసి చాలు, వచ్చేసావు. యాక్ట్ చేసింది చాలు, ఆపండి. ఇది మీ ఇంట్లో. ఎందుకు మిస్సింగ్ కంప్లైంట్ అని ఒక నాటకం వేశారు? ఇదేం డ్రామా కాదు సార్. నా చెల్లెలంటే నాకు ప్రేమ సార్. తను ఏం అడిగినా నేను చేస్తాను సార్. రంజన్తో గొడవ పడిన విషయం తనే చెప్పింది సార్. వాడికి గుణపాఠం నేర్పాలనుకుంది. అబద్ధపు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులను మోసం చేయడం మంచిదేనా? నా కోసమే మా అన్నయ్య అబద్ధం చెప్పాడు. ఎస్, ఇతను చాలా ఓవర్ చేశాడు. ఇలా సడన్ గా కనిపించకుండా పోతే కాస్తనే మారతాడు అనుకున్నాను. పోలీసులకి దొరుకుతాడు అనుకున్నాను. ఏ ఆపరా, ఇది పోలీస్ స్టేషన్. ఇంతకు మించి మీరు నటించి ప్రయోజనం లేదు. మాకంతా తెలిసిపోయింది. మీరిద్దరూ జూహీ కలిసే ఊర్మిళని చంపి పారేశారు. మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకోలా ఏంటి? నేను నా చెల్లెలు సుప్రియ ఎవరిని హత్య చేయలేదు సార్. అర్థమైందా? ఆ రంజన్ గాడు చాలా చెడ్డవాడు. మీరు అనుమానిస్తున్నారు కదా, నేను ఖచ్చితంగా చెప్పగలను వాడే హత్య చేశాడు. సార్ ప్లీజ్ నన్ను నమ్మండి. నేను ఊర్మిళని హత్య చేయలేదు. తనని హత్య చేసి నా ఫ్యూచర్ని నేనే చెడగొట్టుకుంటాను. చెప్పండి సార్, ఊర్మిళ కాల్ రికార్డ్స్ నుంచి ఒక నెంబర్ దొరికింది కదా, దానికి ఫోన్ చేస్తే వాడు తీయలేదు కదా, కానీ ఆ నెంబర్ డీటెయిల్స్ దొరికాయి. ఎవరో చూడండి, వీళ్ళ దగ్గర కూడా ఏదైనా సమాధానం ఉంటుంది. సార్, నాకు అలాంటిది ఏం గుర్తులేదు సార్. ఊర్మిళ మా పక్కింట్లోనే ఉండేది, అందువల్ల తను ఎప్పుడైనా ఫోన్ చేసి ఉండొచ్చు. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, కానీ రాత్రి 1 గంటకు ఫోన్ చేస్తుందా? నిజం చెప్పు, లేదా పూర్తిగా ఇరుక్కుంటావు. సార్ ఊర్మిళ నేను ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకున్నాం. ఊర్మిళ నువ్వే అర్థం చేసుకోవాలి. మా నాన్న అస్సలు ఒప్పుకోరు.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతోనే జీవించాలనుకుంటున్నాను. కానీ నీ 2 కలలు ఒకేసారి నెరవేరవు. ఒకటి నువ్వు హీరోయిన్ అయిపో, లేదా వెంటనే నన్ను పెళ్లి చేసుకో. తను హీరోయిన్ అయ్యే కళని ఎంచుకుంది సార్. మా నాన్నేమో నా నెత్తి మీద సుమన్ని కట్టిపడేశారు. ఇప్పటికీ మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. సార్, నేను దొంగచాటుగా తనని ఇంట్లో కలుసుకుంటాను. ఊర్మిళ ఇంట్లోనా? కానీ తను అమ్మా నాన్నతోనేగా ఉంది. అవును సార్, కానీ అద్దెకు ఒక ఇల్లు పెట్టుకుంది కూడా. అది ఇక్కడే పక్కనే ఉంది సార్. సార్, ఊర్మిళకి ఇంకో ఇల్లు కూడా ఉంది సార్. అక్కడికే వెళ్తున్నాం. నేను లొకేషన్ పంపిస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి సార్. సార్, మేమిద్దరం ఇక్కడే కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ ఇంటి ఓనర్ ఎవరు? సార్, ఈ వివరాలు ఊర్మిళకు మాత్రమే తెలుసు. నేనెప్పుడు తనని అడగలేదు సార్. సరోజ్, చుట్టుపక్కల విచారించండి. ఓనర్ ఎవరు కనుక్కోండి. మిశ్రా, సో ఫోరెన్సిక్ టీంని పిలువు. ఓకే సార్. ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. మనం ఒక మామూలు నేరస్తుని కాదు, నరహంతకుణ్ణి వెతుకుతున్నాం. చెప్పండి మేడం. నాకొకటి చెప్పండి, ఈ ఇంటి ఓనర్ ఎవరు? వాళ్ళ శ్రీమతి దమయంతి శంకర్. ఊర్మిళ సింగ్ పరిహార్కి మీరే ఇల్లు ఇచ్చారా? అవును, మేమే ఇచ్చాం. ఇల్లు మా వైఫ్ పేరులో ఉంది, కానీ మేము అక్కడ ఉండట్లేదు. ఊర్మిళ అక్కడ ఉంటుందో లేదో కూడా మాకు సరిగ్గా తెలీదు. అద్దె సరిగ్గా ఇచ్చేస్తుంది, అందువల్ల మేమేమీ కనుక్కోలేదు. సార్, ఇక్కడ అన్ని చోట్ల రక్తాలే. కిచెన్లో బ్లడ్ ట్రేసెస్ ఉన్నాయి సార్. రక్తాన్ని క్లీన్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు సార్. సార్, రిపోర్ట్ స్పష్టంగా చెప్తోంది, ఊర్మిళ ఉన్న అద్దెంట్లోనే ఈ సంఘటన జరిగింది. కిచెన్లో దొరికిన బ్లడ్ ట్రేసెస్ అవి ఊర్మిళవే. సార్, ఊర్మిళ పిఎం డీటెయిల్ రిపోర్ట్. సార్, రిపోర్ట్ బట్టి చూస్తే తను చనిపోయిందే 17వ తేదీన. అది ఈవినింగ్ 5 to 7లో తలకి గాయం అవ్వడం వల్ల. 17వ తారీఖా? అంటే 18వ తారీఖు ఏ అమ్మాయి ఊర్మిళ కార్డుతో సూట్ కేసులు తీసుకుందో తనే హోటల్ షాలిమార్లో రూముని చెక్ ఇన్ చేసింది. తర్వాత రోజు 18వ తారీఖు వేరే ఎవరో ఒక అమ్మాయి ఊర్మిళ కార్డుతో సూట్ కేసులు తీసుకుంది. హోటల్కు వెళ్ళింది. అక్కడ ఊర్మిళ బాడీని 2 సూట్ కేసుల్లో విడదీసి వేసింది. 19వ తారీఖు హోటల్లో నుంచి నదిలో విసిరి పారేసింది. కానీ ఊర్మిళ నరకబడిన బాడీ హోటల్కి ఎలా వెళ్ళింది సార్? ఊర్మిళ అసిస్టెంట్ ఆ షాపింగ్ బ్యాగ్ ని హోటల్కి తీసుకొచ్చాడు. ఆ షాపింగ్ బ్యాగ్ లోనే తన బాడీ ఉండాలి. వాటిని తీసి సూట్ కేసులో వేసుంటారు. రంజన్ ధర్మేష్ కి ఈ విషయం తెలియకుండా కూడా ఉండొచ్చు. అదర్వైజ్ కాన్పూర్ నుంచి లక్నోకి బాడీని తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత సూట్ కేసుని నదిలో పడేసుండొచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలి. ఎవరో ఒక అమ్మాయి ఊర్మిళ క్రెడిట్ కార్డులో నుంచి సూట్ కేసులు కొనింది, తర్వాత హోటల్కి వెళ్ళింది. అలాగే ఆ మనిషి ఎవరు? వాడు షాపింగ్ బ్యాగ్ తో వచ్చి సూట్ కేసులన్నింటినీ రిసెప్షన్ లో డ్రాప్ చేశాడు. సరోజ్, ఊర్మిళ ఉంటున్న అద్దింటికి తన్ని చూడ్డానికి ఎవరెవరు వస్తారో కనిపెట్టు. సార్, వినోద్, రంజన్ ధర్మేష్ ని మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఈ కేసులో ఒకే ఒక విషయమే క్లియర్ గా ఉంది. బాడీ సూట్ కేసులో దొరికింది. రంజన్ ధర్మేష్ హోటల్లో నుంచి సూట్ కేసుని తీసుకెళ్లారు. ఒకవేళ వీళ్ళిద్దరూ ఊర్మిళని చంపుండొచ్చు. తర్వాత సూట్ కేసులో బాడీని దాచుండొచ్చు. ఊర్మిళ హత్య కేసులో పోలీసులకి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ బాడీ ఊర్మిళదని పోలీసులకు తెలిసిందో అప్పుడు వాళ్ళ చాలా చురుగ్గా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో సంబంధించిన వాళ్ళందరినీ కూడా ప్రశ్నలు అడగడం ఒక మొదలుపెట్టారు. ఇన్ఫర్మేషన్ కావాలి. ఊర్మిళ ఇంటికి తన తప్ప ఇంకెవరైనా వస్తారా? మేడం, అక్కడికి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళందరి గురించి మాకు తెలీదు. ఇతనా లేక ఇతనా? వీళ్ళిద్దరిలో ఎవరినైనా చూసారా? తెలీదు మేడం. సార్, మమ్మల్ని నమ్మండి, మేము అసలు ఏం చేయలేదు. సార్, పాండే గారు చెప్పడం వల్ల ఆ సూట్ కేసు ని హోటల్ నుంచి నేను తీసుకొచ్చాను, అంతేగాని ఇంకేం చేయలేదు సార్. నిజం చెప్పు, లేదంటే ఎముకలు విర్రగొడతాను. పాండే అనే పేరుతో ఎవరూ లేరని తెలుసు. మీరు అబద్ధం చెప్తున్నారు. సార్ ఉన్నాడు సార్, ఖచ్చితంగా ఉన్నాడు. వినోద్, వీళ్ళిద్దరిని వేరే వేరే స్కెచ్ ఆర్టిస్టుతో కూర్చోబెట్టు. పాండే స్కెచ్ని గీయించు. అసలు నిజమేంటో బయటపడుతుంది. రైట్ సార్. ఊర్మిళ అనే పేరు మీద మీ హోటల్లో ఉన్నది ఈ అమ్మాయా? చూడండి. కాదు, తను కాదు సార్.
చూశాను మేడం, ఈయన చూశాను. మాటి మాటికి ఇక్కడికి వస్తూ ఉంటారు. వీళ్ళు తప్ప ఇంకెవరైనా వచ్చారా? ఇద్దరు వయసైన వాళ్ళు వస్తూ వెళ్తుంటారు. వాళ్ళలో ఒకరు కొన్ని రోజుల క్రితమే వచ్చి వెళ్లారు. అతని ఫేస్ గుర్తుందా? కరెక్ట్గా చెప్పగలరా? ఒక్క నిమిషం. మీరు చెప్పిన ఆయన ఈయనేనా? అవును మేడం, ఇది అతనే. పార్సిల్ తీసుకొచ్చిన అసిస్టెంట్ వీడేనా? అవును సార్, ఇతనే. సార్, ధర్మేష్ రంజన్ అనే స్కెచ్ వేసింది ఒకే మనిషి సార్. సార్, నేను ఊర్మిళ పక్కింట్లో విచారించాను. ఆవిడ ఇతన్ని చూపించింది. వాళ్ళిద్దరినీ తీసుకురండి. మనల్ని బాగా తిప్పించారు. వాళ్ళకు మన సత్తా ఏంటో చూపిద్దాం. ఊర్మిళా సింగ్ పరిహార్కి మీరే ఇల్లు ఇచ్చారా? అవును సార్, మేమే ఇచ్చాం. ఇల్లు మా వైఫ్ పేరు మీద ఉంది. ప్రొడ్యూసర్ పాండే అంటే నువ్వేనా? ఇప్పుడు శంకర్ గజనన్ పాండే కథను చెప్పు. సార్, నేను ఈ విధంగా బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఏవైనా చేస్తూ ఉంటాను. అంతెందుకు, నేను ఒక పిక్చర్ కూడా ప్రొడ్యూస్ చేశా. అందులో హీరోయిన్గా ఊర్మిళని వేశా. నువ్వు విలన్ అయ్యావా? హీరోయిన్ని హత్య చేశావు. నేనెందుకు అలా చేస్తాను? తను చచ్చిపోవడం వల్ల నాకే సార్ నష్టం. నేను అసలు ఊహించలేదు. నువ్వా ఇలా చేసావు? చాలు, అమాయకుల్లాగా ఫేస్ పెట్టకో. నిజం చెప్పు. ఏం నిజం మాట్లాడాలి? ఊర్మిళ విడిగా ఇంకో ఇల్లు అదిగి తీసుకున్న విషయం మాకెందుకు నువ్వు చెప్పలేదు? ఏం చెప్పమంటారు సార్? అది ఆ ఇంట్లో నువ్వు ఊర్మిళని హత్య చేసి తన బాడీని ముక్కలు ముక్కలుగా చేసి బాడీని లక్నోకి పంపించావు. తర్వాత నీ చెంచాలకు చెప్పి బాడీని నదిలో పడేశావు. లేదు సార్, నేను నిరపరాధిని. నేను నిజమే చెప్తున్నా. ఊర్మిళ బాడీ లక్నోకి ఎలా వెళ్ళింది అది చెప్పు. ఎవరు తీసుకెళ్లారు? నువ్వా? కాదు సార్, అది నేను కాదు. నేనేమో వేరే హోటల్ రిసెప్షనిస్ట్ నీ ఫోటో చూశాడు, అన్నిటినీ చెప్పేశాడు. షాపింగ్ బ్యాగ్స్తో నువ్వు హోటల్కి వెళ్ళావు. సార్, నేను ఊర్మిళ మేడం అసిస్టెంట్. ఒక పార్సిల్ ఇవ్వాలి సార్. తను హీరోయిన్ ఇవ్వాలని ఆశపడింది. ఆ విషయం విన్నాక నాకు చాలా కోపం వచ్చింది. గౌరవమైన కుటుంబం వాళ్ళకి ఇవన్నీ సరిగ్గా ఉండవు. కానీ అది నా మాట వింటేనేగా. నేనేమీ చేయలేకపోయాను, ఎందుకంటే నేను సంపాదించట్లేదు. తనే ఇంటి ఖర్చులు చూసుకుంటుంది. 17వ తారీఖు ఏం జరిగింది? ఆ రోజు బయటికి వెళ్ళినప్పుడు అది ఒకలాగానే వెళ్ళింది సార్. నేను తను ఫాలో అయ్యాను. నాన్న, నేను చెప్పేది వినండి. హేయ్, ఏంటి ఇది? ఇదే ఒక హీరోయిన్ పనా? ఈడితోనే నువ్వు ఉంటున్నావా? నీకు సిగ్గుగా లేదు? సార్, నేను ఒక అమ్మాయికి డబ్బు ఇచ్చాను. ఆ అమ్మాయి దగ్గర ఆడిషన్ ఉందని చెప్పి ఊర్మిళ పేరు మీద లక్నోకి వెళ్ళమన్నా. వెల్కమ్ మ్యామ్. నేమ్ ప్లీజ్. ఊర్మిళా సింగ్ పరియార్. ఆ తర్వాత ఊర్మిళ వాళ్ళ నాన్న ఊర్మిళ బాడీని షాపింగ్ బ్యాగ్ లో తీసుకెళ్లాడు. అక్కడ బాడీని సూట్ కేసులో పెట్టాడు. సూట్ కేసుని రిసెప్షన్ లో వదిలాడు. అక్కడి నుంచి ధర్మేష్ దాన్ని తీసుకెళ్లాడు కదా? ఇప్పుడు చెప్పు పాండే, సూట్ కేసుని నదిలో పడేసిందెవరు? ధర్మేషా లేక రంజన? రంజనే వేశాడు. డబ్బు సంపాదించి కోటీశ్వరుడు నవ్వాలి కదా, లేదా జీవితాంతం నటిస్తూనే ఉంటావా? అలా చెప్పు. ఇప్పుడు నీతో నేను పెద్ద బడ్జెట్ సినిమా తీయబోతున్నాను చూడు. కానీ దానికోసం నువ్వు నాకు ఒక చిన్న పని చేయాలి. సార్, నేను హీరో అవ్వాలని అనుకున్నాను. దాంతోపాటు నాకు అసలు వేరే పని ఏమీ లేదు సార్. అందుకే నేను పాండే గారు చెప్పింది విన్నాను సార్. 19వ తారీఖు జరిగింది మాత్రం చెప్పు. 19వ తారీఖు నేను ధర్మేష్ కలిసి ఆ హోటల్కి వెళ్ళాం. కానీ మేము వెళ్ళడానికి ముందు వీడికి బాగా మందు పోసాను. ఆ సమయంలో నేను ఊరికే బాగా తాగినట్టు నటించాను. వెళ్ళేటప్పుడు రెస్ట్ తీసుకుందామని బండిని కొంచెం పక్కకు ఆపమన్నాను, అంతే సార్.
నువ్వెందుకు అబద్ధం చెప్పావు? ఎన్ని సూట్ కేసులని తెలియదన్నావుగా. సార్ నేను టైర్డ్గా ఉన్నాను, తాగేస్తున్నాను సార్. మామూలుగా అయితే 4 సూట్ కేసులని తెలుసు, కానీ ఉదయాన్నే చూసినప్పుడు 2 సూట్ కేసులు ఉన్నాయి. నేను రంజన్ దగ్గర కూడా అడిగాను, వీడియో ఎక్కడ చూడలేదని చెప్పాడు. అప్పుడు 2 అనుకున్నా. ఊర్మిళ మా అమ్మాయి కాదని మాకు తెలుసు. వీధిలో అనాదిగా తిరుగుతున్నప్పుడు అప్పుడే మేము తనని చూసాం. మా కుటుంబంలో వారసులు లేని కొరత తీర్చడానికి తను మా ఇంటికొచ్చింది. కానీ మేము తనకి ప్రేమను పంచలేదు. మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న మిగిలేది, తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తను ఎవరి రక్తం అని. తనకి ప్రేమ చూపించి అర్థమయ్యేలా చెప్పుంటే ఇలా జరుగుండేది కాదు. మన కోసమే పాపం తనని తాను అమ్ముకుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండేవారు కాదు. మీ కోపమే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఊర్మిళకి వాళ్ళ అమ్మానాల నుంచి మంచి పెంపకమో లేదో ప్రేమో దక్కలేదు. తనకు దక్కిందల్లా కేవలం ద్వేషం. వాళ్ళ నాన్న ఎప్పుడు తనని ద్వేషించేవారు. అందుకే తనకి ఏది నచ్చిందో తను అదే చెయ్యాలని అనుకుంది. అందులో చాలా పట్టుదలగా కూడా ఉంది. దాంతోపాటు తను తన కుటుంబాన్ని కూడా మర్చిపోలేదు. నిజానికి తనే ఆ కుటుంబాన్ని చూసుకుంది. మనోజ్ పరిగర్ ఇంకా పాండీ మీద 302 ఇంకా 201 కేసు రిజిస్టర్ అయింది. ఇక రంజన్ మీద సెక్షన్ 201 ఆధారాన్ని నాశనం చేశాడని కేసు వేశారు. అందరూ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు ఛార్జ్షీట్ కూడా కోర్టులో ఫైల్ అయింది. మళ్ళీ మనం క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ లో కలుద్దాం ఒక కొత్త కేసుతో. అప్పటి వరకు హెచ్చరికగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జై హింద్.